ఈ షార్ట్ టైంలో పిలవగానే వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చాలా ప్రెస్ మీట్లు చేస్తూ ఉంటాం, ప్రతి సినిమాకి సంబంధించి మాట్లాడుతూ ఉంటాం. ఈ ప్రెస్ మీట్ వెరీ స్పెషల్. 1 జాన్ 10కి రిలీజ్ కాబోతుంది. అలాగే మా బ్యానర్లో ఇంకా అండర్ ప్రొడక్షన్లో ఉన్న 4 సినిమాలు, గేమ్ చేంజర్తో పాటు 5 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. గేమ్ చేంజర్ జాన్ 10 సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు, అనిల్ రావిపూడిది సంక్రాంతికి రిలీజు. అలాగే తమ్ముడు శివరాత్రికి రిలీజు. అన్ని సినిమాలు రిలీజ్ డేట్లు లాక్ చేసుకొని ఫుల్ హెక్టిక్ వర్క్లో ఉన్నాం. అలాగే దిల్రాజు ప్రొడక్షన్స్లో యష్ మాస్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక కొత్త డైరెక్టర్తో సినిమా చేస్తున్నాం. అవి కూడా చేసుకుంటూ రెడీ చేస్తూ చాలా టైం పడుతుంది. బట్ ఫైనల్ షెడ్యూల్లో ఉంది. దాన్ని కూడా తొందరలోనే రిలీజ్ డేట్ లాక్ చేయాలి. వెరీ గుడ్ కాంటెంట్ ఫిలిం. రైట్కి వచ్చే వరకు కష్టపడుతున్నాం, రిజల్ట్ ఎలా తీసుకురావాలి ఆ సినిమాకు కూడా. అలాగే ఆశిష్తో సెల్ఫిష్ 50% షూటింగ్ అయింది. సుకుమార్ గారు పుష్ప అయిపోయే వరకు హోల్డ్ చేయండి, పుష్ప రిలీజ్ తర్వాత సుకుమార్ వాంట్స్ టు కేర్ తీసుకోవాలి, తన అసోసియేట్ డైరెక్టర్ అండ్ ఆశీష్ కాబట్టి హోల్డ్ చేయమంటే అది హోల్డ్ చేసిలో పెట్టాను. సుకుమార్ పుష్ప రిలీజ్ అయ్యాక వచ్చి టోటల్ తనే టేక్ కేర్ చేయబోతున్నాడు ఆ ప్రాజెక్ట్ని. సో ఇలా ఈ 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ 2025లో రిలీజ్ అవబోతున్నాయి. అలాగే 2025లో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక విజయ్ దేవరకొండతో రవికిరణ్తో ఒక సినిమా ఆల్రెడీ ఫైనల్ అయింది. అది 25లో స్టార్ట్ అయ్యి 26లో రిలీజ్ కాబోతుంది. అలాగే నితిన్తో బలగం డైరెక్టర్ బలగం వేణుతో ఎల్లమ్మ ప్రాజెక్టు ఫైనల్ చేసాం. అది 2025లో బిగినింగ్లో స్టార్ట్ అయ్యి దసరాకు రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం. సో ఇది కాకుండా ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. అది ఫైనల్ అయిన తర్వాత ఇంకా దానికి సంబంధించిన స్టార్స్ ఏంటి అని అనౌన్స్ చేయాలి. సో ఇంత బిజీ క్యాలెండర్లో ఉన్నాను. 2025 రిలీజులు కానీ చేయబోయేటి కానీ